స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గజవాహనంపై కొలువు తీరిన గణనాథుడు. నాయుడుపేట పట్టణ సమీపంలోని అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో జరిగిన శ్రీశక్తి విజయోత్సవ సభలు. ప్రభుత్వం యూరియా అందించకపోతే రైతులకు ఆత్మహత్య శరణ్యం. యూరియా కొరత వెనుక 200 కోట్ల అవినీతి. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైర్. టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పెన్షన్ల పంపిణీ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. అట్టహాసంగా పీఏసీఎస్ పదవీ ప్రమాణ స్వీకారం. రాజధానిలో నేలపాడులో నిర్మాణంలో ఉన్న గెజిటెడ్ అధికారుల క్వార్టర్లు పరిశీలించిన మంత్రి నారాయణ. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం గజవాహనంపై ఊరేగుతూ స్వామివారు భక్తులకు కనువిందు చేశారు. ఉదయం సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామి ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపించారు. జిల్లా నాయుడుపేట పట్టణ సమీపంలోని అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణంలో జరిగిన శ్రీశక్తి విజయోత్సవ సభలు ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు చిత్రపటానికి ఎమ్మెల్యే స్థానిక నేతలతో కలిసి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల మహిళా అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తారని తెలియజేశారు. పథకాలను విజయవంతంగా అమలు చేశారని తెలియజేశారు. గత ప్రభుత్వం పాలనలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. హోటల్ అభివృద్ధి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పడుతుందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్టు చెప్పారు. రైతులు, మహిళలు, యువత, పేద ప్రజలు జీవుల ప్రమాణాలు పెంచేందుకు ముఖ్యమంత్రి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నారని తెలియజేశారు. ఇకపోతే అమ్మమ్మ మాట బాగా వినండి, మీకు తెలియనట్టు కొన్ని ఉంటాయి కదా, ఇంతే మీరు మరి ఉదాహరణ మాట్లాడచ్చు. వచ్చేటప్పుడు స్త్రీలకప్పుడు మన గ్రామాల్లో, మన పట్టణాల్లో ఏ విధంగా విలువిస్తున్నారు. స్వతంత్రం లేకుండా ఏ భర్త కిందో ఒక స్వతంత్రంగా ఉండిన రోజులు లేవు. గతంలో 30 ఏళ్ళు 40 ఏళ్ళు ముందు ఇప్పుడు ఉన్నాయి. చంద్రబాబు గారి నాయకత్వం కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా దాన్ని ఇక్కడికి ఇచ్చేసిన శ్రీనిధి మహిళలకి అందరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. సూపర్ 6 గారు ఇంత గొప్పగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఫ్రీ బస్సు, ఉచిత బస్సు ప్రయాణం కూడా మహిళలకు అందజేశారు. ఆధార్ కార్డులు కానీ, రేషన్ కార్డు కానీ చూపిస్తే చాలు మన రాష్ట్రం అని తెలిస్తే రాష్ట్రంలో ఎక్కడైనా తిరిగే అవకాశాన్ని ఈరోజు మనం, ఇందాకే అధ్యక్షులు చెప్పారు, మనకు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఖర్చు లేకుండా నెల్లూరుకైనా, తిరుపతికైనా, తిరుమలకైనా ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఉచిత బస్సు ప్రయాణాన్ని మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా మా నాన్న డబ్బులు ఇస్తే వెళ్తాను, లేకపోతే మా వారు డబ్బులు ఇస్తే వెళ్తాము, అలాంటి పరిస్థితి లేకుండా ఈరోజు బిడ్డల్ని చూడాలన్నా, ఉద్యోగం చేసుకోవాలన్నా బస్సులో ఎక్కి ఫ్రీగా ఉచితంగా ప్రయాణం చేసే అవకాశాన్ని
మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఇలా ప్రతి ఒక్కటికి కూడా 18 గంటలు రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం ఈరోజు ఆయన పనిచేస్తున్నారు. ఆ సంక్షేమం కూడా ఎలా ఇస్తున్నారు? ఆయన కంపెనీలు తెస్తున్నారు, రాష్ట్రానికి తీసుకొస్తున్నారు, ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు, సంపద సృష్టిస్తున్నారు. ఆ వచ్చిన సంపదతో ఈరోజు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు, అలాగే అభివృద్ధి చేస్తున్నారు, రెండు సమపాలనలో తీసుకెళ్తున్నారు. ప్రతి కార్యకర్తకి, నాయకులకి పాదాబంధనం చేస్తున్నాం. ఎవరు భయపడలా, ఏమైతే అవుతుంది మేము వస్తామని ఎంబడని చెప్పని బయట వచ్చి అందరూ కూడా కష్టపడ్డారు. మరి 63,000 మెజార్టీ ఉన్న వైసీపీ అభ్యర్థిని 30,000 మెజార్టీతో మళ్ళీ గెలిపించారంటే అది తెలుగుదేశం పార్టీ నాయకుల సమైక్యతకు, సంఘటితానికి నిదర్శనం అని చెప్పని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన కూటమి ప్రభుత్వం రైతులకు యూరియాను అందించడంలో పూర్తిగా అలసత్వం వహిస్తున్నదని రైతు సంఘం నాయకులు కాకు వెంకయ్య పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులు ఆయా కాల సమయాల్లో వేస్తున్న పంటలకు యూరియా అందించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని దుయ్యబట్టారు. ఇది అలాగే కొనసాగితే రైతులు వేసిన పంటలకు తగినంత దిగుబడి రాక ఆత్మహత్యలే సన్యమని, ఇప్పటికైనా ప్రభుత్వాలు, పాలకులు స్పందించి రైతులకు తగిన సమయంలో ఎరువులతో పాటు యూరియాను కూడా అందించాలని వారు కోరారు. వడ్డీలకు తీసుకొచ్చి ప్రైవేట్ వడ్డీలతో ఈరోజు పంటలు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి, ఇంకేమీ నమ్ముకోలేక ఈ భూమితోనన్నా బాగుపడాలనేటువంటి ఒక పెద్దతో ఇదితో రైతులు ఇంత వ్యవసాయాన్ని కష్టపడి చేస్తూ ఉండరు. మరి సకాలంలో పండినటువంటి పంటలకి గిట్టుబాటు ధరలు కూడా లేవు, మద్దతు రేటు కూడా అసలు ఇవ్వట్లేదు. ఆర్బీకేలు మొత్తం తాళాలేసి ఒక్క కేజీ యూరియా డిఐపి కానీ ఇంకొక 28 కానీ లేనటువంటి పరిస్థితి. విపరీతంగా రసాయనిక ఎరువులు పెంచడమే కాక ఈరోజు యూరియాను లేకుండా చేసినటువంటి పరిస్థితి. మొత్తము బయటలు ఈరోజు యూరియాను అడుగుతున్నటువంటి పరిస్థితి. ఆ టైం కూడా ఆ కాలం ఏర్పడింది. మరి ఇప్పుడు కానీ ఈమైన వడ్డీలు గిడ్డీలు తెచ్చి వ్యవసాయం చేస్తున్న రైతులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, జిల్లా కలెక్టర్లు కానీ, ముఖ్యమంత్రి కానీ వెంటనే స్పందించి ఈరాను కానీ అందజేయకపోతే మాత్రం పంట దెబ్బతినిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే కానీ జరిగిందంటే మాత్రం రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా మేము రైతుల తరఫున, రైతు సంఘాల తరఫున పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. యూరియా కొరత వెనుక 200 కోట్ల అవినీతి. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైర్. నెల్లూరులోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. రాష్ట్రంలో యూరియా కొరత వెనుక 200 కోట్ల అవినీతి ఉందని, ఉద్దేశపూర్వకంగానే ఎక్కువ యూరియాను ప్రైవేటు మార్కెట్కు తరలించారని వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. అందుకే రైతు సేవా కేంద్రాలు, మార్క్ఫెడ్ నుంచి యూరియా పంపిణీ కావడం లేదని ఆయన గుర్తు చేశారు. యూరియా కావాలన్న రైతుల మాట వినిపించకుండా నిర్దాక్షిణ్యంగా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్రంలో యూరియా కొరత, రైతాంగ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని పార్టీ జిల్లా కార్యాలయంలో మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలతో పాటు ప్రధానంగా ఈరోజు యూరియాకి సంబంధించి గత కొన్ని నెలలుగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం, చోద్యం చూస్తూ చేతులు ఎత్తేయడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఈరోజు రైతులకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల గురించి ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసి ఆయన అచ్చెన్నాయుడిని మాట్లాడమన్నాం. ఆయన మాట్లాడడం, దాంతోపాటు ఈరోజు యూరియా అంత వచ్చింది ఇంత వచ్చింది అని చెప్పి ఆయన ఒక ప్రకటన విడుదల చేశాడు. మేము అడిగేది
ఇంత పెద్ద ఎత్తున యూరియా వస్తుంటే రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో కూటమి పాలన ఈరోజు ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నారు. కాబట్టి మీరు తెచ్చేటువంటిది రైతులకు అందడం లేదంటే ఇది ఎక్కడికి పోతుంది అనేటువంటిది రైతులు ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మీద ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఈరోజు రైతులు ఇంత సంక్షోభంలో ఉంటే, ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడుతుంటే అచ్చెన్నాయుడు ఏం మాట్లాడతాడు అని అంటే చాలా క్యాజువల్గా ఏమన్నాడంటే, ఆయన ఇప్పుడు మనం ఎవరన్నా ఇంటికి వెళితే బఫేలో ప్లేట్లు తీసుకుంటే క్యూలో కదా వెళ్ళి తింటాము, నేరుగా పోయి తింటామా, కాబట్టి రైతులు క్యూలో నిలబడితే తప్పేంటి అని చెప్పి సెలవు ఇచ్చాడు. ఆయన ఒక్కసారి ఆయన క్లిప్పింగ్ ఏనైనా ఇది కావాలని కొన్ని దగ్గర ఇది రాజకీయం చేయడానికి ప్రయత్నించారు. సాక్షికారులతో తెల్లవారి లైన్లో ఉన్నారు. ఏమండి, మనం ఒక ఇంటికి భోజనాలు పెడితే భోజనం పెడతారు, బఫే భోజనం పెట్టేటప్పుడు అందరూ ఒకసారి ఇస్తే భోజనం ఎవరికైనా దొరుకుతుంది, లైన్లో తీసుకుంటారు. ఎరువులు కూడా లైన్లో తీసుకుంటున్నారు. కాబట్టి ఆయన ఎంత క్యాజువల్గా రైతులకు సంబంధించినటువంటి దానిలో క్యూలో నిలబడితే తప్పేంది, క్యూలు కడితే తప్పేంది అని చెప్పి చాలా క్యాజువల్గా మాట్లాడేశాడు. ఎందుకంటే ఈరోజు ఆయనకు సంబంధించి అచ్చెన్నాయుడికి భోజనం పెట్టడం అనేటువంటిది రాష్ట్ర ప్రజలందరికీ కష్టమైనటువంటి విషయం. దాని గురించి కూడా మాట్లాడదాం. అయితే ఆయన మాట్లాడేటువంటి మాటలు, ఆయన మనసులో ఉండేటువంటి మాటలు ఏంటంటే, ఏమి క్యూలో నిలబడితే రైతులకు నష్టం. ఈరోజు మీకు అనుకూలంగా ఉండేటువంటి పత్రికలు రాస్తున్నాయి. ఏ పత్రికలు అయితే మీరు తప్పు చేసినా ఒప్పు అని చెప్పి భావిస్తాయో, వాదిస్తాయో, అటువంటి పత్రికలే ఈరోజు యూరియాల కోసం రైతులు బారులు అని చెప్పి రాసేటువంటి దుస్థితి ఏర్పడింది ఈ రాష్ట్రంలో. దానికి సంబంధించినటువంటి దాంట్లో మీరు అహంకారంతో రైతుల్ని అన్నటువంటి నేపథ్యంలో వాళ్ళ హక్కుల్ని, వాళ్ళ పంటల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. కాబట్టి మేము వాళ్ళందరి తరఫున పోరాడడానికి ఈరోజు ప్రధానమైనటువంటి ఈరోజు యూరియాకి సంబంధించి, ఎరువులకు సంబంధించి, సరఫరాలో ఉండేటువంటి అవకతవకలు, మీరు చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలు, దానివల్ల రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, పంట గిట్టుబాటు ధరకి గతంలో 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కూడా పంట గిట్టుబాటు ధరకి మీరు ఆ స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయకుండా, ఏ పంటకి గిట్టుబాటు ధర కల్పించకుండా రైతులని పండించుకున్నటువంటి పంటకి ఇబ్బంది పడ్డాం. కొన్ని దగ్గర అకాల వర్షాలు వచ్చాయి, పంట నష్టపోయింది. కొన్ని దగ్గర వర్షాభావ పరిస్థితుల వల్ల పంట నష్టపోయింది. ఆ నష్టపోయినటువంటి పంటకి నష్టపరిహారం ఇవ్వకపోవడం, అన్నదాత సుఖీభవ కింద ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి ఇప్పటిమప్పుడుగా కోతలు పెట్టి రైతుల్ని ఇబ్బందులకు గురి చేయడం, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఈ నెల 9వ తేదీ ఆర్డీఓ కార్యాలయాల దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నాం. నెల్లూరు జిల్లాకు సంబంధించి కానీ ఇతర రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఆర్డీఓ కార్యాలయాల దగ్గర సెప్టెంబర్ 9వ తేదీ ప్రధానమైనటువంటి రైతు సమస్యల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గళం విప్పి నిరసన వ్యక్తం చేసి వాళ్ళకి 9వ తేదీ ఆర్డీఓ కార్యాలయాల్లో ఆర్డీఓలకి వినతి పత్రం ఇచ్చేటువంటి కార్యక్రమం జరగబోతుంది. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని డైవర్షన్ పాలిటిక్స్కి పోకుండా రైతులకు సంబంధించి ఏదైతే సమస్యల్లో ఉన్నారో, రైతులు ఇబ్బందులు పడుతున్నారో, రైతులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారో వాటి మీద దృష్టి పెట్టి వాటిని పరిష్కరించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. నెల్లూరు నియోజకవర్గంలోని 42, 43వ డివిజన్లోని దాడివారి వీధి, మాన్సూన్ నగర్, కుద్దూస్ నగర్లో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఇంటింటికి తిరిగి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, అందరికీ నమస్కారం, అస్సలాముఅలైకుం. శుక్రవారం సెప్టెంబర్ 5 మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి 1500 సంవత్సరాలు వారు జన్మించి ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని యావత్ ప్రపంచం, ఈ ప్రపంచంలో ప్రతి దగ్గర ఒక పండగగా చేసుకోవడం ఈ 1500 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. మరి మహాప్రవక్త ఒక కులానికో, ఒక మతానికో
ఒక ప్రాంతానికో కాదు. ఎలాగైతే సృష్టికర్త ఒక్కడే, భగవంతుడు ఒక్కడే, అలాగా ప్రవక్త కానీ యావత్ మానవుల కోసం వచ్చింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తను అందరం కానీ కలిసి ఈ పండగను చేసుకోవాలని కానీ మీ అందరికీ తెలియచేస్తూ, మరి ఏ పండగ వచ్చినా, అది హిందువుల పండగ వచ్చినా, క్రైస్తవుల పండగ వచ్చినా, ముస్లిమ్స్ పండగ వచ్చినా, మనం ఒకరిని కాంప్లిమెంట్ చేసుకోవడం, ప్రోత్సహించాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే కష్టాల్లో ఎట్టా భాగస్వామ్యం తీసుకునే పరిస్థితులు మనకు ఎవరికి లేకుండా పోయింది. ఇప్పుడు కనీసం సంతోషంలో ఒక యూనివర్సల్ బ్రదర్హుడ్, అందరం కలిసి ఒక సోదర భావంతో అందరి పండుగలు చేసుకోవాలి. రేపు శుక్రవారం 6 గంటలకి ఈ ప్రొసెషన్ జరిగేటప్పుడు ప్రతి ఒక్కరు ట్రాఫిక్ కానీ అక్కడక్కడ కొద్దిగా అంతరాయం జరగద్ది, అయినా కొద్దిగా సహనం, కొద్దిగా ఓర్పు. ఎందుకంటే ఇటువంటి మహానుభావులు ఈ సృష్టి కోసం వచ్చిన వాళ్ళు, వాళ్ళ యొక్క జన్మదినంలో మనం అందరం కలిసి భాగస్వామి అవడమే ఒక మహాభాగ్యం. కాబట్టి నెల్లూరు ప్రజలందరికీ 5వ తారీఖు రేపు శుక్రవారం సాయంత్రం ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వామ్యం అయ్యి దీన్ని దిగ్విజయం చేయాలని కోరుతున్నా. అదేవిధంగా ఆ రోజు వచ్చిన వాళ్ళకి కానీ ఇక్కడ అందరికీ భోజనాలు అవన్నీ కానీ ఏర్పాటు చేయడం కానీ జరుగుతుంది. షాదీ మంజిల్లో ఆ ఏర్పాటు చేస్తారు. తప్పకుండా ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇక్కడ ఏదైతే కమిటీ ఉన్నారో వీళ్ళు దాదాపు 40 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారు. వాళ్ళందరికీ మా సహాయ సహకారాలు నుంచి వచ్చి మళ్ళా బ్యాక్ టు జెండా వీధి వచ్చేస్తుంది. పార్వతీపురం మన్యం జిల్లా నియోజకవర్గంలో జనసేన నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా పార్వతీపురం పట్టణ చర్చి సెంటర్ నందు పార్టీ కార్యాలయంలో జిల్లా జనసేన మోహన్ నాయకత్వంలో కేక్ కట్ చేసి తమ నాయకుడు పుట్టినరోజు సందర్భంగా పత్రికాముఖంగా మాట్లాడుతూ షుగర్ పేషెంట్ ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అయినటువంటి మా అధినేత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఐడియాలజీ అవగాహనతో ముందుకెళ్తున్న భవిష్యత్ తరాల వారికి నూతన నాయకత్వాన్ని ఇవ్వాలనుకుంటున్న పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ వేడుకల్ని ఘనంగా ఏదైతే జనసేన పార్టీ నిన్న మాకు గైడ్లైన్స్ ఇచ్చిందో అధిష్టానం గైడ్లైన్స్ మేరకు మేము అనేక కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. ముందుగా కేక్ కటింగ్తో మొదలైన మా కార్యక్రమం వస్త్రదానం, అన్నదానం, సంబరాలు, రక్తదానం అనే అనేక కార్యక్రమాల ద్వారా ముందుకెళ్తా ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద ఫ్యాన్స్ కూడా వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా యథావిధిగా పార్టీ ఉన్నప్పుడు అవని లేనప్పుడు అవని మరి ఆయన పేరు మీద రక్తదానాలు చేయటం కూడా పరిపాటిగా మారింది. అధికారికంగా ఏదైతే మా పార్టీ మాకు సూచించిందో అదే షెడ్యూల్ మీరు పొదలకూరు పీఏసీఎస్ చైర్మన్గా తలచీరు మస్తాన్ బాబు పదవి ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా సాగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఏపీ కనీస వేతన బోర్డు సలహా కమిటీ చైర్మన్ పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డిలు పాల్గొన్నారు. వీరి సమక్షంలో మస్తాన్ బాబు పొదలకూరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షులుగా పదవీ ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు. అలాగే కోడూరు పెంచల భాస్కర్ రెడ్డి, గంటా మల్లికార్జున యాదవ్లు డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి పొదలకూరు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీ గజమాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడారు. ఇప్పుడు నేను ఇంకొకటి రికమెండ్ చేస్తున్నా,
ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండి, ఒక ఎమ్మెల్యేగా ఉండి, ఒకసారి మంత్రిగా చేసిన ఆయన అప్పుడు ఫేక్ డాక్యుమెంట్స్ నా మీద పెట్టాడు. అప్పుడు మనం కేసు పెడితే వాళ్ళ ఆ ముగ్గురిని ఆ డాక్యుమెంట్స్ ఇతర దేశాల్లో నాకు, నా భార్యకి, నా కొడుక్కి 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయని సింగపూర్, మలేషియా, బ్యాంకాక్, హాంకాంగ్ దేశాల్లో ఆస్తులు ఉన్నాయన్నాడు. మలేషియా నిలాయ్ అనే సిటీలో 68 ఎకరాల 30 సెంట్లు ఉంది నాకు. మలేషియాలో 3 బిల్డింగ్లు ఉన్నాయి, ఒక ప్లాట్ ఉంది నాకు. సింగపూర్లో, బ్యాంకాక్లో నాకు సాగర్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. సింగపూర్లో సార్ బ్యాంకాక్లో ఇన్ని ఆస్తులు నా కోసం చూపించాడు బిడ్డ. 1000 కోట్లు చంద్రమోహన్ రెడ్డికి, ఆయన భార్యకి, కొడుకు ఉండాలని వాళ్ళు ఆతృత పడ్డాడు. బట్ అవి చూస్తే ఏం లేవు. అవి తయారు చేయించాడు. అప్పుడు నేను కేసు పెడితే ఆ ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఎవరైతే ఈ చిత్తూరు బార్డర్లో ఉండి సింగపూర్కి ఒక ఫేక్ పాస్పోర్ట్ మీద పోయి అరెస్ట్ అయిన వాడి చేత, చిరంజీవి చేత తయారు చేయించాడు డబ్బులు ఇచ్చి. నేను కేసు పెట్టిన తర్వాత వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈయన వెళ్ళిపోయినాడు. జిల్లా కోర్టు బెయిలీలే, హైకోర్టు బెయిలీలే. 60 రోజుల తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. రోజు వచ్చి వంగి హెడ్ కానిస్టేబుల్ దగ్గర సంతకం పెట్టమన్నది. 60 రోజులు అజ్ఞాతవాసం. మొన్న ఈ కేసు పెట్టగానే ఈ రుస్తుమైన ఇవి హైదరాబాద్లో కూర్చొని, నేనేం భయపడి పారిపోయేవాడిని కాదు, పిరికి బంధని కాదు, రాండి దమ్ముంటే అన్నాడు. ఆ నుంచి 57 రోజులు అరణ్యవాసం చేశాడు. ఒక 60, ఒక 57, ఎంత? 117 రోజులు. అంటే కనపడకుండా పోయింది. అప్పుడు 60, మొన్న 57. చింతామణిలో పట్టుకున్నారు. చింతామణి అంటే నాటకం కూడా వినుంటారు కదా, ఆ చింతామణిలో పట్టుకున్నారు. బచ్చాగాడు, సోమరెడ్డి గురించాడు, వాళ్ళిద్దరు మా స్థాయి. వాడు కూడా మెదవాళ్ళు లోపలవాడు, రేపిస్తుంటా కొడుకోడు, వాడు ఏదే మాట్లాడేది. వాడితో ఒక బ్రతుకు కూడా బతుకుతున్నాడు. ఎందుకంటే సోమరెడ్డి అనేటువంటి వాడు న్యాయ కట్టగాడు, ఏమాత్రం విలువ లేనటువంటి వాడు. నీతి నిజాయితీగా ఖర్జూర్ నాయుడు పుత్రుడే చంద్రబాబు నాయుడు. నేను అడుగుతున్నా, నీతి నిజాయితీగా ఖర్జూర్ నాయుడు పుట్టినటువంటి వాడైతే చంద్రబాబు నాయుడు. ఇంకా వినలేరు మీరు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గజవాహనంపై కొలువు తీరిన గణనాథుడు. నాయుడుపేట పట్టణ సమీపంలోని అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో జరిగిన శ్రీశక్తి విజయోత్సవ సభలు. ప్రభుత్వం యూరియా అందించకపోతే రైతులకు ఆత్మహత్య శరణ్యం. యూరియా కొరత వెనుక 200 కోట్ల అవినీతి. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైర్. టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పెన్షన్ల పంపిణీ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. అట్టహాసంగా PACS పదవీ ప్రమాణ స్వీకారం. రాజధానిలో నేలపాడులో నిర్మాణంలో ఉన్న గెజిటెడ్ అధికారుల క్వార్టర్లు పరిశీలించిన మంత్రి నారాయణ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి Star9 Live.